టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జనాలు అయితే సుఖంగా సంతోషంగా ఉన్నారట. ఎందుకంటే వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ అయితే ఈ ముచ్చట్టు ప్రతి ఒక్క సభ మీద నిలబడి మరీ మైకు పట్టుకొని గట్టిగానే మాట్లాడారు. ఎందుకంటే రైతు రుణమాఫీ కానుంచి, రైతు భరోసా కానుంచి, జనాలకు ఇచ్చేటువంటి రేషన్ కార్డులు, కట్టిన పింఛన్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 6 పథకాల గురించి వాళ్ళైతే బాగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కూడా గట్లాంటిదే జనాల కోసం అయితే ఒక మంచి పని చేసిరట. ఏంటిదంటే రేషన్ కార్డులు ఉన్నాయి కదా, రేషన్ కార్డులను కొత్త కార్డులు ప్రవేశపెట్టి వాళ్ళైతే సన్న బియ్య పథకాన్ని అయితే తీసుకొని వచ్చారు కదా. ఇగో ఇంట్లో 5గురు ఉంటే 5గురికైతే సన్న బియ్యము 30 కిలోలు. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్క కిలోకైతే ఇప్పుడు ఎంతున్నది, సుమారుగా మనం ఒక కిలోకు 50 రూపాయలు వేసుకున్నా కూడా నెలకైతే ఎంత అవుతున్నదంటే 15,000 రూపాయలు. ఇక సంవత్సరం మొత్తం చూసుకుంటే 18,000 రూపాయలు అవుతున్నాయి. ఇక చూసిరా, ఇక వాళ్ళకైతే మేము మేలు చేసినట్టే కదా. సన్న బియ్యం ముచ్చట్ల జనాలందరూ అయితే మంచిగానే ఉన్నారు అని అయితే కాంగ్రెస్ వాళ్ళు అయితే మంచిగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఇది నిజమో అబద్ధమో మీరైతే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి పబ్లికో.